హలో ఫ్రెండ్స్, గ్యాస్ బుకింగ్ కొత్త రూల్స్ ఇక నుండి ఈ విధంగానే పంపిణీ. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అందించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టైం ముందు ఛానల్ చూసినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు వాతావరణానికి సంబంధించిన పూర్తి సమాచారం, అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే విషయాలన్నీ ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే గ్యాస్ బుకింగ్పై కొత్త రూల్స్ అయితే ఆయా కంపెనీలు అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే సింగిల్ సిలిండర్ యూజ్ చేస్తున్నారో వారికి 25 రోజుల్లోనే బుకింగ్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇక డబుల్ సిలిండర్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో వారికి 45 రోజుల్లోనే వారు బుక్ చేసుకున్నప్పటి నుంచి 40 రోజులలో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉజ్వల పథకం సంబంధించి ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 45 రోజులు, అదేవిధంగా డబుల్ సిలిండర్ వారికి 35 రోజులు, సింగిల్ సిలిండర్ వారికి 20 రోజుల్లోనే పంపిణీ చేసే దిశగా ఆయా గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ సిలిండర్ సంబంధించి ఒక కీలక రూల్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎవరైనా ఆల్రెడీ గ్యాస్ నుండి కూడా మళ్ళీ బుక్ చేసుకుంటే వారికి త్వరలోనే బ్లాక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత అనేది దేశంలో ప్రతి గ్రామంలో కూడా భారీ సంఖ్యలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించగలరు. కాబట్టి దేశంలో కూడా గ్యాస్ కొరత నిల్వలు చాలా ఉన్నాయి కూడా దేశంలో ప్రతి ఒక్కరు కూడా అధికారులు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. కాబట్టి గ్యాస్ సంబంధించి ఎవరైతే సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల్లోనే, డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళు 30 రోజుల్లో, ఉజ్వల పథకానికి సంబంధించి ఉన్నవారు దాదాపు 45 రోజుల్లోనే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అనేవి పంపిణీ చేసే దిశగా అయితే రాష్ట్రాలు, ప్రభుత్వం, అదేవిధంగా డీలర్లు కూడా కీలక నిర్ణయం తీసుకుని జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.